ఈరోజు మన అమర్ రాజా బ్యాటరీస్ పైన ఇక్కడ పబ్లిక్ హియరింగ్ అని ఒక మీటింగ్ అందరినీ పిటిషన్లు ఇచ్చిన వాళ్ళందరినీ కూడా ఈరోజు పిలవడం జరిగింది. ఇక్కడ సారాంశం ఏం జరిగిందంటే కంపెనీ అనేది ఆగది. ఇక్కడ జనాలు దచ్చినా పర్వాలేదు, ప్రజలందరూ దచ్చినా పర్వాలేదు. 100 కిలోమీటర్ల చుట్టూ రేడియస్లా ఇక్కడ గాలి నీరు భూమిలో ఉన్న సమస్తం కూడా కలుషితం అయిపోయినా మాకు పర్వాలేదు. మేము మాత్రం మా కరెన్సీ ఇష్టం, మా పైసలు ఇష్టం. ఇక్కడ ఏదైతే 3rd గ్రేడ్ దేశాలలో అంటే ఆఫ్రికా సొమాలియా లాంటి దేశాలలో పెట్టే ఏది లిథియం అయాన్ బ్యాటరీలు ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ఈరోజు చిత్తూరుకి వెళ్ళి ఇక్కడ జనాలు చచ్చిపోతుండ్రు. చిత్తూరులో క్యాన్సర్లు వస్తున్నాయి, ఇక్కడ చాలా మంది స్కిన్ డిసీజ్ వస్తున్నాయి, లివర్ డిసీజెస్ వస్తున్నాయి, లంగ్స్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పిన ఈరోజు కలెక్టర్ గారు అక్కడ కమిషనర్ గారు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అయినా కానీ వాళ్ళు పేరుకి ఇది పెట్టింది కానీ ఆదేశాలు ఆల్రెడీ అక్కడికి వెళ్ళి ఉన్నది. ఇది ఎంత తీవ్రమని అంటే నేను వీళ్ళతో పోయి డీజీపీ గారికి ఒక పిటిషన్ ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ చేయాలి, అమర్ రాజా బ్యాటరీ అనేది లిథియం అయాన్ బ్యాటరీ పెడతామని మాత్రం చెప్పలేదు, మనం మోసం చేసి పెట్టిందని చెప్పిన తర్వాత పిటిషన్ ఇచ్చిన రోజు నాకు షోకాజ్ నోటీస్ వచ్చినట్టే అర్థం చేసుకో. ఇమీడియట్గా దాని తర్వాత ఇమీడియట్ సస్పెండ్ కావడం జరిగింది. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు టెక్నికల్గా ఇవన్నీ కూడా ఇంకా టెక్నికల్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఇందులో దాదాపు గాలిలనే 64 రకాలటువంటి విషవాయువులు బయటికి వస్తాయనేది టెక్నికల్గా 184 నీటి ద్వారా వస్తాయని చెప్పేసి ఇది బాజాబ్తో ఒక సైంటిఫిక్ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ అంతా ఈరోజు నేను సబ్మిట్ చేయడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు నీవు నీ సొంత జిల్లా పాలమూరు జిల్లా ఇలా జనాన్ని చంపనీకి ఒక ఫ్యాక్టరీ గతంలో ఉన్న నువ్వు చెప్పే ఏ బీఆర్ఎస్ దొంగలు పెట్టినరో వాళ్ళను ఒడగొట్టి ఈరోజు ఇళ్లలో బండబెట్టినరు. ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చినావు. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరి నీ దీన్ని ఆపనికి అంటే వాళ్ళు పెట్టేది నీకు నచ్చిందా? వాళ్ళు ప్రజలకు వ్యతిరేకంగా పెట్టిన ఫ్యాక్టరీ నీకు నచ్చిందా? వాళ్ళ పాలన నీకు నచ్చిందా? వాళ్ళ ఫ్యాక్టరీ నీకు నచ్చినాయా? అదే విధంగా ఇది కొనసాగిద్దామని నువ్వు అనుకుంటున్నావా? కాబట్టి దీన్ని బంద్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ జనాన్ని భక్తియాలకు పెట్టారు. ప్రభుత్వ జీవోలైనా ప్రభుత్వ కంపెనీలైనా ప్రభుత్వ ల్యాండ్ ఎక్వేషన్లో ఏవి జరిగినా ఈరోజు ప్రజలను బతికించే తీరుగా మనం జరగాలి కానీ ప్రజలను చంపే తీరుగా లేకుంటే ఇళ్ళకి వెళ్ళి ఊర్లు వదిలేసిపోయే తీరుగా ఈరోజు మన జీవోలు ఉండద్దు, మన నిర్ణయాలు ఉండద్దు. ఈరోజు బాధాప్తా అక్కడ మీటింగ్ పెట్టి బెదిరిస్తున్నట్టే చెప్తున్నారు. ఏది ఇక్కడ కంపెనీ ఆగేది లేదు, అక్కడికి పోతే మేము బాధాప్తా కేసులు పెడతాం, చాంద్రభద్ర అంటే మా భూములలో మమ్మల్ని చంపే కంపెనీలు పెడతా అంటే మేము అరవకుంటే మేము ఏం చేస్తాం? మౌనంగా ఎట్లుంటాం? మేము రేపు చచ్చేదేదో ఇవాళ చేస్తాము, కాల్చుకోండి, ఫైరింగ్ చేసుకోండి, బొందలు పెట్టుండ్రి, సమాధులపై పాలన చేసుకోండి. ఈరోజు కలకత్తాలో ఏదైతే ఉద్యమం లేచిందో టాటా కంపెనీ పెడతామని చెప్పి టాటా కంపెనీ అనేది ఏది కలుషితమైన ఇది కాదు. అలా వ్యవసాయ భూముల గురించి పెడితే ఆ రోజు ఏదైతే ఉద్యమం లేచిందో అదైతే ఉద్యమం కావాలంటే చూస్తామంటే చూడండి, మీరు చూడండి. ఈరోజు ఏవైతే ప్రాణాలు తీస్తే మమ్మల్ని రోగాల పాలు చేస్తే మమ్మల్ని సంప్రదాయం చెప్పిన పదే చెప్పినా కానీ మీరు కట్టనికి నిర్ణయించుకుంటే కేసీఆర్ నియంతా ఒక కాళేశ్వరం అనేది ఎవరు చెప్పకుండా ఏ రిపోర్ట్ లేకుండా కట్టిందని చెప్తే ప్రభుత్వం చెప్తానే మీటింగ్ పెట్టినానంటే ప్రభుత్వం మనం ఒప్పియనిక బెదిరియమన్నదా ప్రభుత్వం? చెప్పండి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు మీరు రాజకీయంగా ఎమ్మెల్యే గారు మీరు వెనక దీక్ష కంపెనీ బంద్ అయ్యేదాకా నువ్వు దీక్ష చేయాలి, ఆమరణ నిర్ణయం చేయాలి. ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి మన శ్రీనివాస్ గౌడ్ని ఎందుకు కొడగొట్టేందుకు పంపారు? ఈ లంగ పనులు మాట్లాడితే లంగ పనులు చేస్తే ప్రజలను మోసం చేస్తే ఈరోజు ఒంగబెట్టి తంతే పోయి ఇంట్లో వండుకున్నాడు. రేపు నువ్వు అసలు తప్పు చేయొద్దు. నువ్వు దగ్గర నిరాదీక్ష చేయాలి. ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడు, నువ్వు అవసరమైతే ప్రభుత్వ వ్యతిరేకంగా నువ్వు పోరాటం చేయి, ప్రజల పక్షాన్ని నిలవాడు. ప్రజలు నేను ఒకసారి కాదు 20 సార్లు ఎమ్మెల్యే చేస్తారు. కాబట్టి నువ్వు ఈ విధంగా నువ్వు ఆలోచన చేయాలి. రేవంత్ రెడ్డి గారు, ఎంఎన్ శ్రీనివాస్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే ఈరోజు నువ్వు నిలబెట్ట వంశీరెడ్డి నిలబడాలని ఒడగొట్టాలని చూస్తున్నావు, నిలబెట్టాలని చూస్తున్నా. ఒడగొట్టాలని అనుకుంటే వీళ్ళ కంపెనీ పనులు అట్టే కొనసాగించు. నిజంగానే గెలిపియాలంటే వీళ్ళందరినీ కూడా అక్కడ లేదు కంపెనీ పెడతారని చెప్పు అందరినీ జిల్లా మొత్తం మద్దతు తెలుపుతారు అనుకుంటున్నారు. ఈ 4 గ్రామాలే నష్టపోతున్నాయి. 4 గ్రామాలు కాదు, ఈరోజు ఇది 100 కిలోమీటర్ల రేడియస్ ఉంటుంది. ఇది మహబూబ్ నగర్, అటు జడ్చర్ల, షాద్ నగర్, దేవరకద్ర చుట్టుపక్కల 100 కిలోమీటర్ రేడియస్ లో కలుషితం అనేది వెదజల్లుతుంది. ఇక్కడ రోగాలు, క్యాన్సర్ రోగాలు వస్తాయి, లంగ్స్ ప్రాబ్లం వస్తుంది, అనేకమైన రుగ్మతలు వస్తాయి, చాలా మంది చనిపోయే ప్రమాదం ఉన్నదని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా. కాబట్టి వెంటనే ఈ కంపెనీ ఆపేయాలి, ఇది ముందు కొనసాగద్దు. ఇది ఆపేదాకా కూడా మీరు పోరాటం మీరు లాఠీలు రెడీ చేసుకొని మీ తుపాకులు తయారు చేసుకుని మీ బాష్పవాయులు ఖాళీ చేసుకొని ఇవన్నీ చూసే తెలంగాణ తెచ్చుకున్నాం. మాకు కొత్త ఏం కాదు చూసుకున్నాడు, అర్థమైందా? మళ్ళీసారి చూసుకుందాం. మాకు పెద్ద పరకే పడుతుంది, ఉంటే బయట ఉంటాం లేకుంటే జైలు ఉంటాం, కానీ ఉండేది ప్రజల కోసమే కదా, అర్థమైందా? రేవంత్ రెడ్డి గారు మీరు తక్షణం దీన్ని విరమించుకోవాలి. గతంలో కేసీఆర్ నిర్ణయాలు కరెక్ట్ అని నువ్వు అనుకుంటే ఈ ఫ్యాక్టరీ నడుపు, లేదు ఈ నిర్ణయం రాంగ్ అంటే బంద్ చేయి. ఇది బీఆర్ఎస్ పాలన 2 కాదు అని నువ్వు అనుకుంటే ఇది బంద్ చేయి.
అది బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న పాలన చెత్త పాలన అయితే నువ్వు వెంటనే అమరరాజా ఫ్యాక్టరీ బంద్ చేయాలని చెప్పేసి మరొకసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.